అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ 2, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి 10 కీలక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం పర్యవసానం చివరికి తేలిందేమంటే 3 అక్షరాలు రావాలన్నారండి. వెరసి సరిపోతుందండి. తర్వాత 1 నిలువు వాడుకలో కౌముది 3 అక్షరాలు రావాలన్నారు. కౌముది అంటే నెల అండి. మనకి ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 2 నిలువు సైన్యంలో పనిచేసే బంటు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిపాయి సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం బడాయి కాదు జగడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా ఈ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి లడాయి సరిపోతుందండి. తర్వాత 9 నిలువు అతిశయం డంబం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డాబు సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం పరికిణి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పావడా సరిపోతుందండి. తర్వాత 3 నిలువు బొక్కసం ఖజానా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి భాండారం సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం నాట్య పద్ధతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భంగిమ సరిపోతుందండి. తర్వాత 4 నిలువు చింతన ధ్యానం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మననం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 10 అడ్డం సింధూరం సంతోషం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా అలాగే నం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి రంజనం సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం అభినయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నటన సరిపోతుందండి. తర్వాత 5 నిలువు త్రిమూర్తులను చంటి పిల్లలుగా మార్చిన సాధ్వి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అనసూయ సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం సప్త ఋషుల్లో ఒకరు నిలువు 5లో సగం. సప్త ఋషులలో ఒకరు మనకి ఇక్కడ అత్రి మహర్షి గారి పేరు సరిపోతుందండి. ఎందుకంటే ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. సప్త ఋషుల పేర్లు కూడా చెప్తాను వినండి. వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు వీళ్ళందరినీ సప్త ఋషులు అంటారండి. ఇక్కడ మనకు అత్రి మహర్షి పేరు సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం కర్ణుడిని ఈ పుత్రుడు అంటారు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సూత సరిపోతుందండి. కర్ణుడిని సూతపుత్రుడు అంటారు. తర్వాత 14 అడ్డం ఇంద్రజాల విద్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు యా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మాయ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు 4 సోలల కొలత పాత్ర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మానిక సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం గాంధారి సోదరుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 3వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శకుని సరిపోతుందండి. తర్వాత 11 నిలువు నదులకు ఆనకట్ట కట్టి నీళ్లు నిల్వ చేసే ప్రాంతం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు షా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి జలాశయం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం కలువ భూమండలం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఎం 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి కువలయం సరిపోతుందండి. తర్వాత 13 నిలువు స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి మగువ అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం చారుడు తప్పించు
2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వేగు సరిపోతుందండి. తర్వాత 20 నిలువు సీత దాటిన రేఖ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లక్ష్మణ సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం జనవరి 26 ఈ దినోత్సవంగా ప్రసిద్ధి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గణతంత్ర సరిపోతుందండి. తర్వాత 25 నిలువు భీమాయుధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గద సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం వెల్లువ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మూడో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వరద సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మన్మథ సతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రతి సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం సతితో అంతమైన సౌకర్యం 3 అక్షరాలు రావాలన్నారు. వసతి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 16 నిలువు తెల్లవారుజాము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేకువ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం వస్త్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి వలువ సరిపోతుందండి. తర్వాత 15 నిలువు శకుంతల చెలికత్తల్లో ఒకరు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మూడో అక్షరంగా వా వచ్చింది కాబట్టి ప్రియంవద పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 24 నిలువు ఔషధ గుళిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు త్ర రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మాత్ర సరిపోతుందండి. తర్వాత 26 నిలువు పుక్కిట పెట్టుకునే పొగాకు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తంబాకు సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం అబద్ధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి బొంకు సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం ఇది జగడమే కలతో మొదలైంది 3 అక్షరాలు రావాలన్నారు. అంటే జగడం యొక్క పర్యాపదాలు రామన్నారండి. అది కలతో మొదలవ్వాలి కాబట్టి కలహం సరిపోతుందండి. మనకు క ముందే వచ్చేసింది. తర్వాత 18 నిలువు వలపు చిత్త వైకల్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మోహం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు ఒక మసాలా మొగ్గ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవంగా సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 27 అడ్డం వికృతిలో గుహ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గవి సరిపోతుందండి. తర్వాత 28 నిలువు మన తలరాత రాసేవాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి విధాత సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం అల్లుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి జామాత సరిపోతుందండి. తర్వాత 31 నిలువు పులి విసిరేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పంజా సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.